మీ ఊరోళ్ళు ఎట్లా శ్రమించారు ఏంటి? నా పేరు తిరుపతిరావు అండి, మాది వెంకటగిరి. అంటే తీసుకొచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అయితే మార్నింగ్ 9:30, 10కి మాకు ఈ విషయం తెలిసింది. మా వాళ్ళు బ్రిడ్జి మీద చిక్కుకొని పోయారనే విషయం తెలిసింది. సరే, గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారు, మంత్రులందరూ తిరుగుతూనే ఉన్నారు. సరే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హెలికాప్టర్ నేవీ నుంచి విశాఖపట్నం నుంచి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పారు. వాతావరణం అనుకూలించక రావట్లేదు అని చెప్పారు. తర్వాత ఆ విషయం ఎప్పటికీ అంటే మాకు సాయంత్రం 5 అప్పటికి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తున్నారని చీకటి పడితే హెలికాప్టర్ రాదని అంటారు. అవును. ఆ తర్వాత అంటే వాళ్ళు డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెంకటగిరి వైపు వచ్చి వాళ్ళు ఇట ఫ్లోటింగ్ ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది అని తెలుసుకున్నారు. సరే, మేము పక్క నుండి సహకరించి వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా సహకరిద్దామని అనుకునే టయానికి మరి వాళ్ళకి చీకటి పడేదానికి వాళ్ళకి కూడా ఏమనిపించింది ఏంటో తెలియదు. వాళ్ళు మళ్ళీ ఇటు ఖమ్మం వైపు వచ్చారు. ఇక వీళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. పూర్తిగా అందరూ చేతులు ఎత్తేసారు. మన వాళ్ళని మనం వదిలేసుకోలేము కదా అనే ఉద్దేశంతో, ఎట్లయినా మనం పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక 5-6 అందరం అనుకొని జేసీపీ ఓనర్తో మాట్లాడేసి, జేసీపీ పోయినా పర్లేదు, మేము ఆ కాస్ట్ మేము బేర్ చేస్తామని చెప్పి ఆయన మోటివేట్ చేస్తే డ్రైవర్ని ఇచ్చి పంపించాడు. ఆ నుంచి మేము జేసీపీ ఎక్కి ఒక 5 వచ్చాము. వచ్చి ఆ నీళ్ళలో వాటర్ అంత మురికి నీళ్లు, అక్కడ రోడ్డు ఎంతవరకు తెగింది అనేది తెలియట్లేదు. ఆ బకెట్తో సాయంతో ఇట్లా ముందు ఎక్కడ తెగింది ఎక్కడ తెగలేదు అని చెప్పి చూసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఒక దగ్గర బ్రిడ్జి కనో రోడ్డుకి కనెక్టివిటీ ఉండే దగ్గర పూర్తిగా రోడ్డు తెగిపోయింది. అది ఎంత లోతుందో తెలియదు. వాటర్ మొత్తం మురికి నీళ్లు కదా, అందులో ఎంత లోతుందో తెలియట్లేదు. ఇక ముందుకు పోతే మరి ఏమన్నా రోడ్డు కోసుకొని పోయి అదేమన్నా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి వచ్చేసింది. మరి భయపడతాం మేము, ఎందుకు మళ్ళీ అందులో పెడితే అసలే వాళ్ళు అక్కడ ఉన్నారు, మళ్ళీ మనం ఇక్కడ ఇరుకొని పోతే ఇబ్బంది అవుతామని చెప్పి అక్కడే జేసీబీ ఆఫ్ చేసి ఒక మోగు సహాయంతో ఎదురుగా ఒక చెట్టు ఒకటి ఉంది. చెట్టు ఉండటం కూడా ప్లస్ పాయింట్. ఆ చెట్టుకి తాడు కట్టాము. తాడు కట్టి మా పిల్లగాళ్ళు ఒక 3 యువతలకి వెళ్ళి వచ్చారు. ఆ తాడు పట్టుకొని వచ్చి వీళ్ళు బ్రిడ్జి ఈ చివరు ఉన్నారు, మేము ఆ చివరు ఉన్నాం. మరి వీళ్ళని తీసుకురావాలంటే కూడా బ్రిడ్జి కదిలి ఉండి ఉంటుంది అనేది ఒక డౌట్. అట్లా కూడా భయం అయ్యి మేము వీళ్ళకి జాగ్రత్త చెప్తే వీళ్ళు కూడా జాగ్రత్తగా వచ్చారు. వచ్చి వీళ్ళని పిలుచుకొచ్చే క్రమంలో వీళ్ళు ఇటు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మీరు అటు నుంచి కదలొద్దు అని చెప్పి అంటే వీళ్ళు డౌట్గా ఆగారు. మేము ఆల్రెడీ వచ్చేసినాం, మీరు వచ్చేయండి అని చెప్పి గట్టిగా అంటే వీళ్ళందరూ వచ్చేసారు. ఆ తాడు సాయంతో తీసుకుని వచ్చాము. కానీ ఆ జేసీబీ కూడా వాటర్ 7 అడుగులు 8 అడుగులు ఉండటం వల్ల ఇంజిన్లోకి వాటర్ వచ్చేసినాయి. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే మధ్యలో ఇంజిన్ ఆగిపోయేది, మేము కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. కానీ అదృష్టం కొద్దీ మేము కూడా